నమస్తే, నా పేరు నరేష్. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పత్తికి గిట్టుబాటు ధర కల్పించి నష్టపోయిన రైతులకు తక్షణమే సహాయం అందించాలి. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. పెరిగిన వేతనాల జీవో విడుదల చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను వర్తింపచేయాలి. అంగన్వాడీల డిమాండ్. దళితుల అభివృద్ధి లక్ష్యంగా వివిధ సంక్షేమ పథకాల అమలు. మంత్రి రావెల. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించడంతో పాటు పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల వలన లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని, వేసిన పంటలు సైతం నీరు అందక ఎండిపోయాయని వారు తెలిపారు. పత్తి క్వింటా 7,000 రూపాయల కనీస ధర ప్రకటించడంతో పాటు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిసిఐలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా పౌర్య సంస్థలకి ఏజెంట్స్ గా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ పాకిస్తాన్ నుంచి ఇంకో దేశం నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితుల వల్ల గత 90 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అనేక లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. వేసిన పంటలు చేతికాడికి వచ్చేసరికి నిలువున ఎండిపోయిన పరిస్థితి. ఈరోజు పత్తి పంటకు చూసుకుంటే ప్రధానంగా రాష్ట్రంలో 4-5 క్వింటాలు కూడా ఎకరానికి వచ్చే దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. అందుకని మా అఖిల భారత రైతు కూలీ సంఘం కింటా 8,000 చేసి కొనాలని, సిసిఐ ద్వారా ప్రభుత్వం కురిపించాలని అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. అట్లాగే వరి పంట కూడా గతంలో ఎన్నడూ లేని విధానంగా ఈరోజు మన తెనాలి, బాపట్ల, కాకుమాను తదితర ప్రాంతాల్లో మన జిల్లాలో నిలువలు ఎండిపోయిన పరిస్థితి. అందుకని ఎండిపోయిన పంటలకు ఎకరానికి 20,000 నష్టపరిహార ప్రభుత్వం చెల్లించి రైతుల్ని ఆత్మహత్యల దారి పట్టకుండా రక్షించాలని మా అఖిల భారత రైతు కూలీ సంఘం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని. పెరిగిన వేతనాల జీవోను వెంటనే విడుదల చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ వర్కర్స్ కు 7,100, హెల్పర్స్ కు 4,600 రూపాయలు పెంచుతున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం ఆగస్టులో ప్రకటించిందని, 3 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు జీవో విడుదల చేయలేదన్నారు. పెన్షన్ తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు బకాయి వేతనాల బిల్లును తక్షణమే విడుదల చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా వివిధ రూపాలలో అంగన్వాడీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేటీకరించడం, మిషన్ మోడ్లోకి తెచ్చి 10% ప్రైవేట్ సెంటర్లకు, మరో 10% స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. ఐసీడీఎస్ బడ్జెట్ ను కూడా తగ్గించి నిర్వీర్యం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాయని, వీటన్నిటికీ వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని అన్నారు. జీతాలు రావటం లేదు. దాంతోపాటు సెంటర్ అద్దెలు కొన్ని ప్రాజెక్టులు అయితే 8 నెలలు 9 నెలల నుంచి సెంటర్ అద్దెలు ఇవ్వట్లేదు. దాంతోపాటు ఇతర బకాయిలు, బిఎల్ఓ డ్యూటీలు కానీ ఇతర డ్యూటీలకు సంబంధించి కానీ స్థానిక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని గతంలో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మా యూనియన్గా మెమరాండాలు సమర్పించడం జరిగింది. ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచించి అంగన్వాడీలకు పెంచిన జీతాలను వారి డిమాండ్లు పరిష్కరించాలని ఇప్పుడు నిన్నటి నుంచి నిరవధిక దీక్షలో కొనసాగుతూ ఉన్నాయి. మరి గుర్తు పెట్టుకొని మా సమస్య తీర్చాలి. మరి మేమైతే ఇప్పుడు 7 నెలల నుంచి మాకు ఇంతవరకు అయితే జీతాలు లేవు, ఇంటెద్దలు లేవు. కనీసం మరి అమృతహస్తంలో కూడా చేస్తున్న ఇంతవరకు బిల్లులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి మాకు వచ్చే నిధిలోనే మేము మరి పెడతానే ఉన్నాం, కానీ కనీసం ఏది ఇవ్వట్లేదు. మరి ఎలా మరి దీని బతకాల మరి సెంటర్లు ఎలా నడపాలో కూడా మాకు అర్థం కావట్లేదండి. ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి పెన్షన్ జీతాలు కూడా కనీసం మరి ఇదివరకు ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇంతవరకు 7 నెలల నుంచి ఇంతవరకు ఒక జీతాలు కూడా ఇవ్వలేదండి. మరి దయచేసి మరి మా డిమాండ్లని గుర్తుపెట్టుకొని మాకు ఇవ్వాల్సిందిగా గుర్తుపెట్టున్నాము. దళితులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి పొందడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 13 జిల్లాల సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వినియోగించుకొని దళితులు ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నారన్న అంశాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నామని అన్నారు.
economically, culturally. The force is the mission. డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని వింగ్స్ని రివ్యూ చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు సంపూర్ణంగా సమీక్ష చేయడానికి ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి అధికారులు వచ్చారు, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చారు. ఇవాళ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికపరంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా వారిని అభివృద్ధి చేయటం, అంటే పేదరికం నుంచి విడుదల చేయటం, మంచి విద్యా బోధన ఇవ్వటం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించటం, ఆయా రంగాల్లో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం, వ్యవసాయ రంగం కానీ, సాంకేతిక రంగం కానీ, ఉపాధి రంగం కానీ, పరిశ్రమల రంగంలో కానీ, చిన్న తరహా కుటీర పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమల రంగంలో కానీ అన్ని రంగాల్లో దళితులను అభివృద్ధి చేసే దిశగా ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే అభివృద్ధి ఎంత ముఖ్యమో సంక్షేమం కూడా అంతే ముఖ్యమని చెప్తుంటారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని కూడా రెండు కళ్ళుగా భావించి రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకుని అభివృద్ధి చేసుకుంటూ పోతూ అభివృద్ధి యొక్క ఫలాలు అట్టడుగు ప్రజలకు దక్కేలా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని. తద్వారా వారు పేదరికం నుంచి, నిరక్షరాస్యత నుంచి, నిరుద్యోగం నుంచి బయటపడి అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి. వాళ్ళ తలసరి ఆదాయం పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, అక్షరాస్యత పెరగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వం చేయూతనివ్వాలి. వీటికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక నూతన పథకాలు ప్రవేశపెట్టుకుంటూ వస్తున్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు, వారికి సైన్స్ పట్ల ఆకర్షితులయ్యేలా చేసేందుకు ప్రతి సంవత్సరం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సంబరాలు నిర్వహిస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. పాఠశాలల స్థాయి పూర్తి చేసుకుని నేడు నగర స్థాయిలో విద్యార్థులకు టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 12న జిల్లా స్థాయి పోటీలు ఉంటాయని, అందులో ఎంపికైన విద్యార్థులు జనవరి 3 నుండి జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో విద్యార్థులను ఆకర్షితులయ్యేలా చేసేందుకు ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టి చైతన్యవంతులుగా చేసేలా జన విజ్ఞాన వేదిక విద్యా, వైద్య, సాంకేతిక రంగాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం చెకుముకి టాలెంట్ టెస్ట్ పేరుతో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించి వారిలో విజ్ఞానాన్ని పెంచేలా చైతన్యపరుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో చిన్నారులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రతి చిన్నారి సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించుకుని దేశం గర్వించదగ్గ ఆవిష్కరణలు చేసే విధంగా మలిచేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుంది. ప్రతి సంవత్సరం చెకుముకి సైన్స్ సంబరాల పేరుతో టెస్ట్ నిర్వహిస్తున్నాం. వాస్తవంగా ఈ రోజుల్లో టాలెంట్ టెస్ట్ అనే మాట వాడకూడదు, కానీ విద్యార్థులకి తెలియటం కోసం చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ని నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం పాఠశాల స్థాయిలో జరిగి ఈరోజు గుంటూరు నగర స్థాయిలో ఈ టెస్ట్ జరుగుతుంది. ఇందులో ఎంపికైన వారు డిసెంబర్ 12న జిల్లా స్థాయి టెస్ట్లో తెనాల్లో పాల్గొనవలసి ఉంటుంది. అలాగే తెనాల్లో ఎంపికైన వారు జనవరి 3, 4, 5 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి టెస్టులో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. జన విజ్ఞాన వేదిక ఉద్దేశం విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావటం, సైన్స్ పట్ల ఆసక్తి కలిగించటం, శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగించడం ఉద్దేశంతో మేము ఈ టెస్టును నిర్వహిస్తూ ఉన్నాం. మరి పెద్ద సంఖ్యలో గుంటూరు నగరంలో కూడా విద్యార్థులు పాల్గొంటున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతదేశంలో విద్యార్థులు శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సివి రామన్ లాంటి వారిని, ఎంఎస్ స్వామినాథన్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని వీరిలో కొంతమంది అయినా
సైన్స్ పట్ల ఆసక్తితో భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలుగా రూపొందాలని ఆశిస్తూ, వ్యవసాయంలో విత్తనాలు పూర్తిగా వ్యాపార వనరుగా మారి పెద్ద పెద్ద కంపెనీల అజమాయిషీలోకి పోతున్న స్థితి ఏర్పడిందని రైతు రక్షణ వేదిక అధ్యక్షుడు వేణుగోపాలరావు అభిప్రాయపడ్డారు. రైతులు విత్తనాల కోసం కంపెనీల మీద ఆధారపడుతున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమైన మార్పుగా ఆయన అభివర్ణించారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చట్ట ప్రకారం విత్తన హక్కు రైతులదేనని తెలియజేసే విధంగా పుస్తక ఆవిష్కరణను ఈ నెల 25న నిర్వహిస్తున్నామని తెలిపారు. దాంట్లో ఒక లీగల్ ఆస్పెక్ట్ ఉంది. విత్తనాలు కంపెనీలు అనే ఒక భ్రమలో ఉన్నారు. విత్తనాల మీద కంపెనీల యొక్క ముద్ర వేసుకొని కంపెనీలు నడుపుతున్నాయి. అది కాదు. వాస్తవంగా చట్ట ప్రకారంగా రైతులు అవి వారసత్వంగా రైతులు దాన్ని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు అనే అంశాలని లీగల్గా కూడా, అంటే న్యాయపరంగా కూడా ఎంత సహేతుకమైందో వివరిస్తూ మాలో ఒకరైన జొన్నలగడ్డ రామారావు గారు తన అనుభవంతో దాన్ని విశ్లేషించారు. మా రైతు రక్షణ వేదిక తరఫున దాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టడమే కాకుండా రైతుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం కోసం రేపు 25వ తారీఖున, అంటే ఈ నెల 11 నవంబర్లో బుధవారం నాడు కాటన్ అసోసియేషన్ హాల్ లక్ష్మీపురంలో ఉన్న దాంట్లో దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ పుస్తకం మామూలుగా మాడభూషి శ్రీధర్ గారు అని చెప్పి జాతీయ సమాచార కమిషనర్ వారు ఆ పుస్తకంలో అంశాలన్నీ చూసి చాలా అంటే ఆయన న్యాయశాస్త్ర కోవిదుడు, ఆయనకే కొన్ని అంశాలు తెలియని విషయాలు అందులో ఉండటం అనేది ఆయన ఆశ్చర్యపరిచింది. ఆ పుస్తకానికి ముందు మాట రాయటమే కాకుండా ఆయన రేపు వచ్చి ఆయన ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. అదే క్రమంలో మన స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు, ఇతర సైంటిస్టులు వాళ్ళు కూడా వస్తారు. ఆ కరపత్రం ప్రకారం మన వ్యవసాయ శాఖ మంత్రులు శివాజీ గారు, లక్ష్మణరావు గారు వీళ్ళు కూడా వస్తున్నారు. ఉండాలని చెప్పేసి రైతు రక్షణ వేదిక కమిటీ సభ్యులు జొన్నలగడ్డ రామారావు గారు పుస్తకం రచించారు. ఈ పుస్తకంలో ప్రధానంగా ఏంటంటే రైతులే విత్తనాలు తయారు చేసుకునే పద్ధతి పోయింది. ఎవరైనా రైతులు తయారు చేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ కల్తీ విత్తనాలు చెప్పే పరిస్థితి. ఉదాహరణకు పత్తి విత్తనాలు ఈ రోజున రైతే తయారు చేసి అది విదేశీ కంపెనీలు కానీ ఇక్కడున్న కంపెనీలు కానీ 300 రూపాయల ప్యాకెట్కి వాళ్ళు ఇస్తే వాళ్ళు 950 రూపాయలు అమ్ముతున్నారు. అంటే దాదాపు మరి 70-80% దోపిడీ జరుగుతుంది విత్తనాలు. అందుకని పత్తి విత్తనాలు ఇవాళ 200-300 అమ్మాల్సిన ప్యాకెట్ని 950 అమ్ముతున్నారు. ఇది దోపిడీ. రైతే విత్తనం తయారు చేసుకున్న పద్ధతిలో రావాలని చెప్పేసి ఆ పుస్తకంలో వివరంగా ఇచ్చారు. చట్ట ప్రకారం కూడా రైతే విత్తనం తయారు చేసుకొని ఇతర రైతులు కూడా అమ్ముకునే పద్ధతి ఉన్నదని తెలియజేయడానికే ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఈ రైతుల్లో తీసుకెళ్ళడానికే రైతు రక్షణ వేదిక కమిటీ సభ్యులుగా మేమందరం కూడా రేపు 25వ తేదీన కాటన్ అసోసియేషన్ లక్ష్మీపురంలో ఉన్న మరి అక్కడ ఈ పుస్తకావిష్కరణ జరగబోతుంది. ఇప్పుడు చిన్న విరామం.